హాయ్ వ్యూవర్స్, మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ7 స్టడీ ఛానల్. ఇది వచ్చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. మనం వచ్చేసి ఇంగ్లీష్లో పార్ట్ ఫిఫ్త్ వచ్చేసి టాపిక్ నేమ్ ఏంది? ఆర్టికల్స్. టాపిక్ నేమ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఎన్ని రకాలు? డెఫినెట్ అండ్ ఇండెఫినెట్, టూ టైప్స్. డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. యూజ్ 1. The definite articles is the independent article a and am. ఇప్పుడు ఏ ఆర్టికల్ ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఈ ఆర్టికల్ని ఈజ్ ఏ టీచర్ అంటే అతను ఒక టీచర్ అంటే దాన్ని ఏమంటారు? ఈజ్ ఏ టీచర్ అనడం జరుగుతుంది. షీ డస్ నాట్ ఓన్ కార్, ఆమెకు సొంత కారు లేదు అన్నప్పుడు ఏం చేసిండ్రు? మనం ఏనే ఉపయోగించినాం ఇక్కడ. డస్ నాట్ కార్, ఇలా ఎవరు ఒక్కరే యూజ్ అవుతారు కాబట్టి మీకు ఏ యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి యూజ్ టు అంటే ఐ సా ఏ బెటర్ ద జూ. ఇంకోటి మనం ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్లో ఐ సా ఏ బెటర్ బీర్ ఎట్ ద జూ. జూలో బీర్ను చూడడం జరిగింది, వెలుగుబంటి చూడడం జరిగింది. అంటే ఐ అంటే నేను స్వయంగా పోయి వెలుగుబంటిని చూడడం జరిగింది. యాన్ అనే ఆర్టికల్ని ఎట్లా ఉపయోగించాలో చూద్దాం. ది ఆర్టికల్ అండ్ యూజ్డ్ ఇస్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కెన్ టేబుల్ నౌన్స్. ఈజ్ యాన్ యాక్టర్. మీకు ఒకటి చెప్తా, ఏఈఐఓయు అని ఉంటుంది. ఈ పదాల ముందులో ఐఓయు మనం ఓవెల్స్ అంటారు. దీంట్లో ఏమంటారు? ఓవెల్స్ ముందు యాన్ వస్తాయి. మరి అన్నిటి ముందు వస్తుందా అంటే రాదు. కొన్ని ఇక్కడ ఉంది, ఏమని ఉంటుంది? ఆనర్. కొన్ని ఎట్లుంటుంది అంటే యు అంటే యు అనే వచ్చే పదంలో యు అనేది కూడా ఉంటుంది. యు అట్లాంటి పదంలో ఏమవుతుందంటే ఏ ఆర్టికల్ యూజ్ చేస్తారు. యు అన్నప్పుడు ఈ యు అనే పదం వచ్చినప్పుడు మాత్రం మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. మనం దా ఆర్టికల్ ఎక్కువ ఉపయోగించుకుంటాం, ఒకసారి చూద్దాం. అవి కూడా ఆర్టికల్స్లో మనం రూల్స్ ఫాలో అవుతాం. మ్యాక్సిమం ఏం చేస్తాం? రూల్స్ ఫాలో అవుతుంటాం. ఆ రూల్స్ ఏమేమి అనేది మనం తెలుసుకుందాం. ఆ రూల్స్ దాని గురించి కూడా తెలుసుకుందాం మనం ఒకసారి. ఆర్టికల్స్ సంబంధించి మనం వచ్చేసి ఇప్పుడు ద ఆర్టికల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఆర్టికల్ కొన్ని ఎగ్జామ్స్ చూద్దాం. అప్పుడు ఏడేడ వస్తుంది అనే దాని గురించి చూద్దాం. మనం ద సిటీ అంటే మెయిన్ ప్రదేశాల గురించి కూడా దా రావడం జరుగుతుంటుంది. ఎప్పుడు వస్తుంది? ద పియానో. ఈ ఒకటి ఎగ్జాంపుల్ అవుతాం. ద రైట్ బ్రదర్స్ ఏమని? ఇన్వైటెడ్ ద ఎయిర్ప్లేన్ అంటే ఏమన్నట్టు? ద రైట్ బ్రదర్స్ ఇన్వైటెడ్ ఎయిర్ప్లేన్ అన్నాడు. ఎయిర్ప్లేన్ ఎవరు కనిపెట్టిండ్రు? రైట్ బ్రదర్స్. అది ముఖ్యమైనది కాబట్టి దా యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాది ఏంది? దా ఏడ ఉపయోగిస్తామంటే ద యూరో డాలర్ అమౌంట్ దగ్గర. ద ఐ అంటే కన్ను, ముఖ్యమైనది ఐ. మళ్ళీ ఐ కదా అని ఏఈఐఓయు అన్నారు కదా. అట్లా అంటే ఏఈఐఓయు ఓకే, యాన్ ఐఓయు. అందుకని మీరు కన్ఫ్యూజన్. ఒక పర్టికులర్గా వచ్చిందంటే ఈ ఐ అనేది ఏంది? అవయవం.
అవయవం అనేది ఒక మనిషికి అవసరమైన అవయవం కాబట్టి దాని ద్వారా ఏమి ఉపయోగించడం దా ఉపయోగించడం జరిగింది. కన్ఫ్యూజ్డ్ కావచ్చు. ఇప్పుడు ద 5th డే ఆఫ్ కాన్ఫరెన్స్ అంటే డేస్లలో ఉడక ద 5th డే, ద 4th డే, ఇట్లా కాన్ఫరెన్స్లో ఏదైనా మాట్లాడితే ఉడక 5th డే, 4th డే అనేది కాన్ఫరెన్స్లో ఉడక యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఇంకోటి మనం వచ్చేసి దీనిలో ఉపయోగించేదవుడు మనం మామూలుగా ద రాబిన్సన్ లవ్ ద రాబిన్సన్ లవ్ టు వెకేషన్ ఇన్ ఫ్లోరిడా. అంటే రాబిన్సన్ అనేట ఆయన వెకేషన్కు ఫ్లోరిడా వెళ్ళారు. ఇక్కడ ఫ్లోరిడా అనేది ఒక నగరం. ఒక పర్సన్ రాబిన్సన్ అనటానే రావచ్చు, కానీ ఆ మొత్తం వాక్యంలో ఫ్లోరిడా అనేది వెకేషన్ అనేది ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం కూడా రావడం జరుగుతుంది. మీరు ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ది అనేది ఇంకా ఏమేమి దాంట్లోకి వస్తుంది? ఓషియన్స్, సీస్ సముద్రాలు అంటే మహాసముద్రాలు, కోస్టల్ ఏరియాస్ అండ్ రివర్స్ కూడా ది ఉపయోగిస్తాం. అలాగే స్వాంప్స్, వీటన్నిటికీ ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. అంటే ముఖ్యమైన ప్రదేశాలు అంటే ఓషియన్స్ అంటే మహాసముద్రాలు, సముద్రాలు, రివర్స్ నదులు, కోస్టల్ ఏరియాస్, అలాగే హిమాలయాలు, వీటన్నిటికి కూడా ఏం చేస్తాం? దేవాలయాలు, ఇవన్నిటికీ మనం దాని ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మోరా అంజీ 7 స్టడీ ఛానల్ మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరింత మందికి ఈ ఛానల్ని రీచ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.